పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ లో పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని కొందరు క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే వరల్డ్ కప్ లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగకపోతే కలిగే నష్టం గురించి ఆలోచిస్తే దిమ్మ తిరగాల్సిందే. గతంలో భారత్ పాక్ మ్యాచ్ ప్రసార హక్కుల్ని దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ ని కుదించడం వల్ల పెద్ద మొత్తంలో నష్టపోయింది. ఇంగ్లాండ్ వేదికగా 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ మ్యాచ్ ని వర్షం కారణంగా 48 ఓవర్లకు కుదించారు. 2 ఇన్నింగ్స్ లో 4 ఓవర్లు తగ్గించడం వల్ల తమకు 10 కోట్లు నష్టం వచ్చినట్లు ప్రసారదారు స్టార్ ఇండియా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన 2015 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను ఏకంగా 29 కోట్ల మంది చూసినట్లు అంచనా. ఈ మ్యాచ్ ద్వారా 110 కోట్ల ఆదాయం వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పటి వరకు భారత్ పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది లేదు. దీంతో 4 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ కి ఆదాయం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్ రెండు జట్లకు అభిమానులకు మరింత ప్రతిష్టాత్మకం కానుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ ఆదాయం దాదాపు 200 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఇక పాక్ తో భారత్ మ్యాచ్ ఆడకపోతే పాక్ ఖాతాలో అయాచితంగా 2 పాయింట్లు చేరుతాయి. ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ రద్దయితే పాయింట్లు సమంగా పంచుతారు.